ఓ కుండ నిండా నీళ్లునే ఉల్లా కింద నల్ల పెట్టిండ్రు మీదికెళ్ళి కనబడకుండా మోటార్ పెట్టి గుంజుతుండ్రు. ఇక అప్పుడు ఎట్లుంటది? నల్లిపితే నీళ్ళు వస్తాయా? నిమిషంలోనే కుండంతా ఖాళీ అవుతుంది. అగో సేమ్ గదే జరుగుతుంది బనచర్ల ప్రాజెక్టు తోటి. మన పొలాల్లో బారాల్సిన గోదావరి నీళ్లను ఇక తోటి అటు మలుపుకునే కమాయి ముంగటేసుకున్నది ఆంధ్ర గవర్నమెంటు. ఇంత లాస్ అవుతుంటే మన సర్కారు ఊకుంటదా? బరాబర్ కొట్లాడుతుంది. నిన్న పార్టీలు ఎంపీలకు చెప్పినట్టే ఇలా ఢిల్లీకి పోయి సెంటర్ వాళ్ళకు ఫిర్యాదు అయినరు సీఎం రేవంత్ రెడ్డి సారు, ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు. దేశానికి నీళ్ల శాఖ మంత్రి పాటిల్ సార్ను కలిసి ఆంధ్ర కడుతున్న బనకచెర్లను ఆపాల్సిందే, లేకుంటే మాకు మస్తు నష్టం అవుతుందని వివరాలు రాసి కాగితం ఇచ్చిర్రు. ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వద్దని కోరిండ్రు. న్యాయం జరగకుంటే దాంట్లో ఏమీ వెనకాడేది ఉండదు. సుప్రీం కోర్టులో వాళ్ళ ప్రాజెక్ట్స్ విషయం కూడా మేము పోతామని చెప్పి ఇంకో సెంటర్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి మెట్రో కొత్త రూట్ల పట్టాలకు పైసలు మనకు రావాల్సినవి కావాల్సినవి అడిగిండ్రు. ఇదిట్లుంటే అప్పట్లో జగన్ ను కేసీఆర్ గారు ప్రగతి భవన్ కు పిలిచి గోదావరి నీళ్లు మలుపుకుంటానికి పర్మిషన్ ఇచ్చిండని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా. దాని మీద బనకచెర్ల మీద హరీష్ రావు సార్ మాట్లాడిండిగా. నాగార్జున సాగర్ శ్రీశైలంకు తెచ్చుకుంటే సో దట్ ఏదైనా డ్రై అయినప్పుడు కూడా మన రాష్ట్ర వాటా మనం దాంట్లో పొందొచ్చు అనేటువంటిది మన ప్రతిపాదన. దానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు, ఒక్క అంగుళం ముందుకు పడలేదు. ఈడ మనోళ్ళు ఇట్లా కొట్లాడుతుంటే బరాబర్ బనకచెర్ల కట్టుకుంటాం నీళ్లు మలుపుకుంటాం అనబట్టే ఆంధ్ర సీఎం చంద్రబాబు గారు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్లు. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? ఎటు గనక సెంటర్ గవర్నమెంట్ లో చక్రం తిప్పుతున్నా అని మాకు నష్టం చేస్తే ఎట్లా సారు? రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళని గొప్పగా చెప్పి గిదేం కథ మరి.